పాలమ్మిన పూలమ్మిన కష్టాన్ని నమ్ముకొని సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆయన స్టైలే సెపరేట్. అసెంబ్లీలో గర్జించిన, బహిరంగ వేదికలపై చిందేసిన అది మల్లారెడ్డి మార్క్ మాస్ ఎంటర్టైన్మెంటే. ఇక పొలిటికల్ సంచలనం మాటలతో వైబ్రేషన్ పుట్టించే మల్లారెడ్డి ఏది చేసినా సంచలనమే. తాజాగా ఆయన తన సొంత మేడ్చల్ జిల్లాలో సంక్రాంతి వైబ్ ను తీసుకొచ్చారు. అది కూడా ఎలానో తెలుసా? ఏకంగా మహిళల సమక్షంలో ముత్యాల ముగ్గులేసి సంక్రాంతి వేడుకల్లో భాగంగా మేడ్చల్ జిల్లా పూడూరులో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో పాల్గొని మల్లారెడ్డి ఉత్సాహంగా ఉల్లాసంగా ముగ్గులేశారు. అంతేకాదండి, తాను కెమెరాలో కనబడాలంటూ అందరూ పక్కకు జరగండి అంటూ జోక్ పేల్చారు. నీళ్ళు వస్తలేవు, కరెంట్ సరిగ్గా వస్తలేదు, అవస్థపడుతున్నారు ప్రజలంతా. మేడ్చల్ ఎందుకు ఇట్లా అవుతుంది? అంతకుముందు 10 ఏళ్ళు జరగలే అట్లా. ప్రజలు రోజు విడిచిపెట్టి రోజు మన ఆడబిడ్డలో పర్ఫెక్ట్ నీళ్ళు వచ్చు. ఇప్పుడు అన్ని బాధలు అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ లేదు, నీళ్లు లేవు, కరెంట్ సరిగా లేదు, అన్ని ప్రాబ్లమ్స్, వ్యాపారాలు లేవు, అన్ని ప్రాబ్లమ్స్. వాళ్ళు అన్ని బాగా చేస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ప్రజలకేమో అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. నాకు అదే అర్థమైతే లేదు. వాళ్ళు మాటలే చెప్తున్నారు కానీ, అబద్ధాలు చెప్తున్నారు కానీ ప్రజలలో రియాలిటీ కూడా ఎవ్వరు కూడా, ఒక్క నాయకుడు కూడా కాంగ్రెస్ నాయకుడు వచ్చి పనిచేస్తలేదు.